గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బస్సుల బాడీ బిల్డింగ్ లో ట్రావెల్స్ యాజమాన్యాలు నాసిరకం సామాగ్రినే వినియోగిస్తున్నాయి. ప్లాస్టిక్, రెగ్జిన్, కట్టెలను ఇలా అన్ని దహనశీల పదార్థాలనే వాడుతున్నారు. ఫలితంగా అగ్ని ప్రమాదాల వేళ క్షణాల్లో ఆహుతి అవుతున్నాయి. 2023 తర్వాత తయారైన బస్సుల్లో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఉండగా 2023కు ముందు తయారైన బస్సుల్లోనూ అగ్ని ప్రమాదం గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బస్సు లోపలి భాగంతో పాటు బాడీ, రూఫ్ అందంగా కనిపించేలా ట్రావెల్స్ సంస్థలు అదనపు హంగులు అద్దుతూ భద్రతను పణంగా పెడుతున్నాయి. బస్సు లోపల మార్పులు చేర్పులు చేసినప్పుడు నాణ్యమైన మెటీరియల్ కు బదులు డబ్బులు మిగుల్చుకునేందుకు నాసిరకం మెటీరియల్ వాడుతున్నాయి. ఫలితంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రయాణికులు తప్పించుకునే మార్గాలు ఉండట్లేదు. 2023 అక్టోబర్ నుంచి తయారవుతున్న బస్సుల్లో అగ్ని ప్రమాదాల గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అంతకుముందున్న బస్సుల్లో ఇవి లేకపోవడంతో ప్రమాదాల వేళ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. వోల్వో, స్కానియా వంటి కంపెనీలు బాడీ బిల్డింగ్ తో సహా బస్సుల్ని తయారు చేసిస్తాయి. ట్రావెల్స్ యజమానులు వీటిలో అదనపు సీట్లు, బెర్తులతో పాటు సీట్ల స్థానంలో బెర్తులు ఉండేలా ఆల్టరేషన్ చేయిస్తున్నారు. కర్నూలు వద్ద దగ్ధమైన వి కావేరీ బస్సులోనూ ఇదే జరిగింది. బస్సు లోపలంతా అగ్ని నిరోధక మెటీరియల్ నే వినియోగించాలి. సీట్లు, బెర్తులకు వాడే కుషన్, వాటిపై రెగ్జిన్ షీట్లు అగ్ని నిరోధక పదార్థంతో తయారైనవి ఉంటాయి. ఇవి వాడితే మంటల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. బాడీ, రూఫ్ తదితరాలు కనిపించకుండా ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా వాడాలి. బస్సులో లైటింగ్, ఛార్జింగ్ పాయింట్స్, కనెక్టివిటీ తదితరాలకు ఇచ్చే విద్యుత్ వైరింగ్ లోనూ వేడిని తట్టుకునేవి ఎంచుకోవాలి. కర్టెన్లతో పాటు అదనపు హంగులకు అమర్చే మెటీరియల్ ను కూడా మంటలను నెమ్మదిగా వ్యాపింపజేసేవే వినియోగించాలి. ఏ మోడల్ బస్సులనైనా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, సిఐఆర్టీ, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏఆర్ఏఐ వంటి సంస్థలు ఆమోదించిన డిజైన్లతోనే రూపొందిస్తారు. సీట్లు, బెర్తులు ఎన్నుండాలి, ప్రయాణికులు నడిచేందుకు మధ్యలో ఎంత ఖాళీ ఉండాలి, అత్యవసర ద్వారాలు ఎక్కడుండాలి, ఆపద వేళ బయటపడే మార్గాలేవి వంటి మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. అయితే ట్రావెల్స్ యజమానులు బస్సుల ఆల్టరేషన్ పేరిట వీటిని అడ్డగోలుగా మార్చేస్తున్నారు. సీట్ల స్థానంలో స్లీపర్ బెర్తులు అమరుస్తూ అదనంగా బెర్తులు పెంచుతూ డిజైన్లను మార్చేస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ ఐరావత పేరుతో నడుపుతున్న కొత్త మోడల్ ఏసీ స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల్ని గుర్తించి వెంటనే నియంత్రించే పరికరాలతో ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణాదిలో ఇతర ఆర్టీసీలతో పోలిస్తే కర్ణాటక ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు అధునాతన బస్సులు నడుపుతోంది. ఈ జాగ్రత్తల్ని అన్ని ట్రావెల్స్ బస్సుల్లో ఉండేలా పర్యవేక్షిస్తే ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఒక్కో బస్సులో వీటి ఏర్పాటుకు 2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఏపీఎస్ఆర్టీసీ 2023లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అగ్ని ప్రమాద గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి నిబంధన అమల్లోకొచ్చాక అవి లేకుండానే కొన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ చేయించింది. రవాణా శాఖ అధికారులు వాటికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేస్తే చివరకు ఆర్టీసీ అధికారులు మళ్లీ నిధులు కేటాయించి వాటిని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంతే కఠినంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయించాలి.